అందరికీ డైలీ వ్లాగ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు నేను చేసే పనులన్నీ నేను చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చూసారు కదండి. ఇంకా చిన్నోడిని రెడీ చేసి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించి ఇక నేనైతే అన్నం పప్పు అన్నీ చేసుకుంటాను. నాకైతే చాలా టైం పడుతుంది. ఇవన్నీ చూస్తుంటే నాకైతే నా చిన్నప్పుడు డ్రెస్ గుర్తొస్తాయి. ఎందుకంటే నాకు చిన్నప్పటి తెలిసిన కాడ నుంచి అమ్మ అక్క వండుతూ ఉండేవారు. నేనైతే తినేదాన్ని. నాకైతే వంట అస్సలు రాదు. కనీసం అన్నం వంచడం కూడా రాదు. అమ్మ కానీ అక్క కానీ వండి పెడితే తినేదాన్ని. కానీ ఇప్పుడు నేను వండుకొని తినడమే కాదు, బాబుకి కూడా వండి పెట్టాలి కదా. సో ఫ్యామిలీకి వండాలి. ఇప్పుడు అనిపిస్తుంది నాకు. అప్పుడైతే నేనైతే చిన్న పని కూడా పట్టుకోను. ఇప్పుడైతే ఇంట్లో పని అంతా చేసుకోవాలి, సామాన్ తోముకోవాలి, అన్నం వండుకోవాలి, కర్రీ చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇల్లు గుమ్మాలు తుడుచుకోవాలి. ఇక నేను టైంకి బాబుకి తినిపించాలి, టైంకి నేను తినాలి. ఇక నా హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. నా హెల్త్ బాగుంటుంది కదా నేను ఇవన్నీ చేయగలను. కానీ ఎప్పుడైనా సరే గడిచిపోయిన రోజులే బాగుంటాయి. ముందు మనకు తెలియదు, ప్రజెంట్ జరిగేది మనకు నచ్చదు. కానీ మధ్యతరగతి కుటుంబాల్లో చాలా కష్టాలు ఉంటాయి. నాకు ఇప్పుడే తెలుస్తున్నాయి. చిన్నప్పుడు అమ్మ నాన్న పెంచుతారు కదా వాళ్ళని. అప్పుడు మనకి ఏం తెలియదు బరువు బాధ్యతలు. కానీ మనకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిన తర్వాత బరువులు బాధ్యతలు ఒడిదుడుకులు చాలానే ఉంటాయి. ఒకప్పుడు మా డాడీ తెచ్చిపెడుతున్నప్పుడు మాకేం అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు నేను ఒక ఫ్యామిలీని రన్ చేస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు. అంటే ఇంత పెయిన్ఫుల్ ఉంటుందా, మమ్మీ డాడీ వాళ్ళు ఇంత కష్టపడతారా అని ఇప్పుడు అర్థమవుతుంది. ఒకప్పుడు డాడీ తెచ్చిపెడుతుంటే కూడా వండి తినకుండా పడేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక ప్రోగ్రెస్ వస్తుంది. మన తర్వాత మన పిల్లల జీవితం ఏంటి అని ఆలోచించాల్సి వస్తుంది. అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా తన కాళ్ళ మీద తను నిలబడగలిగితేనే ఫ్యామిలీలో ఒక విలువ అనేది ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆడపిల్ల కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి. అప్పుడే సమాజంలోనూ ఫ్యామిలీలోనూ గౌరవం ఉంటుంది. మనకు మర్యాద కూడా ఇస్తారు. ఖాళీగా ఉంటే ఎవరు ఏ మర్యాద ఇవ్వరండి. అందుకే ప్రతి ఒక్క ఆడపిల్ల తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఇప్పుడు చాలామంది హౌస్ వైఫ్ పెళ్ళైన తర్వాత ఇంట్లోనే బయటకు పంపించారు. ఫ్యామిలీ కానీ హస్బెండ్ కానీ బయటకు పంపారు. అలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. మీరు డైలీ ఏమైతే చేస్తారో అవే మీరు పోస్ట్ చేయండి. మీకు వచ్చిన టాలెంట్ ఏమన్నా ఉంటే కూడా మీరు దాన్ని పోస్ట్ చేయండి. ఏం కాదు, లైక్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఏదో ఒక రోజు దేవుడు మన నెత్తిమే అదృష్టం రాసి పెడితే ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాము. ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళని కాదు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కానీ, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ప్రయత్నించి పర్వాలేదు కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దు. ఏమో ఓల్డ్ బండ్లు అయితే బండ్లే ఓల్డ్ అయితే చెప్పలేము కదా. ఈరోజు ఈ సిచ్యువేషన్లో మనం ఇలా ఉన్నాం, రేపొద్దున ఇలానే ఉంటామా. ప్రయత్నిస్తే పోయేదేముంది. ప్రయత్నించండి, కష్టపడండి, దేవుడికి దండం పెట్టుకోండి. కన్ఫామ్గా మన శ్రమకి తగ్గ ఫలితం దేవుడైతే ఇస్తాడు. సో ఖాళీగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి. ఖాళీగా ఉండడం వల్ల ఏమీ రాదు. సో ప్రయత్నించండి. మన కాళ్ళలో మనం నిలబడగలిగితే సమాజంలో విలువ గౌరవం ఉంటుంది. ఇంట్లో ఖాళీగా ఉంటారే, చూడరా ఇంట్లో ఖాళీగా ఉండి తింటున్నారు అని చెప్పేసి ఒక మాట అయితే వస్తుంది ఫ్యామిలీలోనూ బయట కానీ. సో ఏదో ఒక వర్క్ చేసుకుంటేనే ఇంట్లో గౌరవం ఉంటుంది. నేనైతే చాలా కష్టపడ్డా చిన్నప్పటి నుంచి ఇంట్లో. బట్ ఇప్పటికి కూడా కష్టాలు అయితే పోవట్లేదు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అయితే పడ్డాను. చెప్పుకోగలిగినవి కొన్ని అయితే చెప్పుకోలేని కొన్ని. కన్ఫామ్గా నా లైఫ్ గురించి, నేను ఏం చదువుకున్నా, నేను ఏం చేస్తున్నా, నేను ఎక్కడ పుట్టి పెరిగా, నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా, నా ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, నాకు మ్యారేజ్ ఎప్పుడయింది, సో నా బాబు ఎప్పుడు పుట్టాడు, నేను పడ్డ కష్టాలు ఏంటి, అలా నేను చెప్పే కొన్ని సిచ్యువేషన్స్ అయితే అవేర్నెస్ కోసం మాత్రమే. నా లైఫ్లో అలా జరిగింది, ఎవరి లైఫ్లో అలా జరగకూడదని చెప్పేసి నేనైతే చెప్తాను. ప్రతి ఒక్కటి నా గురించి ఎవరైనా ఏమైనా తెలుసుకోవాలంటే కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి నేను చెప్తా. నేను పెట్టే ప్రతి వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ఆదరణ, మీ అందరి ఆప్యాయత ఉంటే కన్ఫామ్గా నేనైతే సక్సెస్ అవుతా. నాకైతే నమ్మకం ఉంది. నాకంటూ యూట్యూబ్లో ఒక ఫ్యామిలీ కావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. చూద్దాం దేవుడు నాకు ఎంతవరకు అయితే చేస్తాడో. కానీ
నేను పుట్టి పెరిగిన ఏరియా అంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఒకటి చేద్దామంటే అవి చేయలేము. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి ఏదో చేద్దాం అనుకుంటాం కానీ ఏమీ చేయలేక ఆగిపోతూ ఉంటాం. కొన్ని కొన్ని సిచ్యువేషన్‌లో నాలాగా చాలామందే ఉండుంటారు. ఏదో ఒకటి తినాలనుకుంటాం కానీ మన స్తోమతకు తగ్గట్టుగా అది ఉండదు. సో ఇంకేదన్నా చేయాలనుకుంటాం మన ఆర్థిక స్తోమతకి సరిపోదు. ఇలాగా ఆగిపోయిన వాళ్ళు చాలామందే ఉంటారు నాలాగా. సో ఇవాల్టి మినీ వ్లాగ్ అయితే ఇదే అండి. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నా గురించి ఎవరికైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను కన్ఫర్మ్‌గా చూస్తాను. కన్ఫర్మ్‌గా మీరేమైతే నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.